భూమిపై అంతవరకు ఉన్న జ్ఞానము పూర్వస్మృతులు ఒక్కసారి నశిస్తాయి. వాడికి బొడ్డు తెగంగానే వాడికి పూర్వజ్ఞానం అంతా నశించింది. నువ్వు అడిగావు, నేను జన్మనిచ్చా. ఎరుకనివ్వలేదు, జన్మనిచ్చా. ఇప్పుడు నేనున్నా నీ లోపల, నన్ను నువ్వు పట్టుకో. నువ్వు లోపల ఉన్నప్పుడు పట్టుకోవడం కాదు, బయటికి వచ్చి పట్టుకో, అప్పుడు నిన్ను వదిలిపెడతాను నేను అని చెప్పి, బాధలు తెలుసుకోనలేని తల్లిదండ్రుల చేత, బంధువుల చేత పోషింపబడతాడు. ఆ విధంగా బాల్య శైశవ ఆరిష్ట బాధలు పడుతూ యవనంలో కామక్రోధ రాగద్వేషాలు, అహంకార మమకారాలు, కర్మబంధాలు, పాపాలు పెంచుకుంటూ పునర్జన్మకి పునాదులు వేసుకుంటాడు. మనం చేసే ప్రతి పని మన తర్వాత జన్మకు ఓ పునాది. పైల్స్ తీస్తున్నాం, పిల్లర్స్ వేసుకుంటున్నాం. ఆలోచించండి, ఎలాంటి పిల్లర్స్ వేస్తున్నాము, ఎలాంటి పిల్లర్స్ మనం వేయాలి, ఎలాంటి పిల్లర్స్ వేసుకుంటున్నాం. సక్రమమైనటువంటి పిల్లర్లు వేసుకోవాలి. ఇప్పుడు మనం చేస్తోంది మాత్రం నిజమైన సక్రమమైనటువంటి పిల్లర్లు వేసుకోవడానికి అవసరమైనటువంటి పనే చేస్తున్నాం. శృంగేరి జగద్గురువుల అనుగ్రహం వల్ల, ఆయన ఆశీస్సుల వల్ల, ఇక్కడ ఉండేటటువంటి విశ్వేశ్వరుడి అపారమైనటువంటి కృప, దయ, కరుణ వల్ల మనం ఇవాల్టి రోజున వాళ్ళు శంకర్ కుమార్ గారి దంపతులు, సరళ గారి దంపతుల హృదయంలో చేరి ఆయన రచించినటువంటి రచన ఇది. ఇది నిజమైనటువంటి పిల్లరమ్మ, మిగతావేవి పిల్లర్లు కాదు. మనం అనుకుండే డబ్బు, సంపద, మనుషులు, రూపాలు, గర్వాలు, అహంకారాలు ఇవన్నీ కొట్టుకుపోయేవే. ఉండేది మాత్రం ఇవాళ వింటున్నటువంటి మాటలు ఉండిపోతాయి. ఎందుకంటే అవి సత్యం కాబట్టి, సత్యం శాశ్వతం కాబట్టి, సత్యం అనేది శబ్దస్వరూపంలో వచ్చేసింది కాబట్టి, శబ్దమునన్న సత్యాన్ని నువ్వు తీసుకుంటే నీ సత్యమే నువ్వయ్యి ఉంటావు. కాబట్టి శబ్దములో ఉన్న సత్యము నిజమైనటువంటి సత్యాన్ని ఆశ్రయిస్తుంది. అదే స్తోత్రం చేయటంలో మర్మం. స్తోత్రం కూర్చొని వాడికంటే ఫాస్ట్గా చదివానా, వాడికంటే బ్రహ్మాండంగా చదివానా కాదు, వాడితో సమానంగా భావయుక్తంగా కలిపేట్టు చదివానా. రెజనెన్స్, ఫోర్స్డ్ వైబ్రేషన్. ఇది ఫోర్స్డ్ వైబ్రేషన్ స్తోత్రం చదవడం అనేది. అప్పుడు ఈ వస్తువు కదిలితే ఈ పక్కనున్నది కూడా కదులుతుంది. రెండూ సమానంగా కదిలితే రెజనెన్స్. దీని బలం వల్ల ఇది కదిలిందనుకోండి, స్తోత్రము యొక్క బలం వల్ల లోపల కదులుతుందమ్మా. వేదము యొక్క బలం వల్ల లోపల కదులుతుంది. అందుకని వేదం వినండి, స్తోత్రాలు వినండి, పారాయణలు చెయ్యండి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? బలంగా శక్తి నీలోకి వచ్చి నీ లోపల ఉండే నిజ ఆత్మతత్వాన్ని కదిపి ఈ రెండు ఒకటయ్యేట్టు చేస్తుంది. ఇవి కదిలితే మిగతావన్నీ ఉరికి పారిపోతాయి. సింహం అరిస్తే మృగాలు పారిపోతాయిగా, వాయువు కొడితే మేఘాలు వెళ్ళిపోతాయిగా, అలా వెళ్ళిపోతాయి లోపల నుంచి మొత్తం. ఆ విధంగా లోపల నుంచి మొత్తం వెళ్ళిపోతాయి. కాబట్టి అది ప్రయత్నం చేయాలి. హరయే నమః. కాబట్టి ఈ జీవుడు స్త్రీ రూపంపై ఆసక్తి కనుక పెంచుకున్నాడు అనుకోండి, వాడు వచ్చే జన్మలో స్త్రీగా పుడతాడు. వీడు ఇంకా ఎక్కడ పోయినా సరే రోడ్డు మీద ఆడపిల్లలు కనిపిస్తే ఇలా చూస్తూ ఉన్నాడు అనుకోండి, వాడికి ఉత్తర జన్మ స్త్రీ. గుర్తుంచుకోండి, వాడికి వ్యామోహం అంతా స్త్రీ మీద ఉంది కదా, అంత్యకాలంలో కూడా అదే గుర్తొస్తుంది. కుక్కని పెంచుకున్నాడు అనుకోండి, బ్రాహ్మడు కుక్కని పెంచకూడదు. ఆ కుక్క వాడి ఇంద్రియాలు మొత్తం లాక్కుంటుంది. ఉత్తర జన్మలో వాడు కుక్క అయి పుడతాడు. ఆఖరి క్షణంలో కుక్క కనిపిస్తుంది. మన ఇంద్రియాలని ఏది బాగా వశం చేసుకుంటుందో చివర్లో అది కనిపిస్తుంది. రక్షిస్తారేమో అని ఆఖరిగా వాళ్ళని తలుచుకుంటారు, రక్షకుడైన పరమాత్మను తలుచుకోరు. ఏమేవ్ అని నీళ్లనో ఏదో అడుగుతాడు వాడు తాపత్రయంతో. ఆ అడిగినప్పుడు ఏ రూపం ఉందో అదే లభిస్తుంది. కాబట్టి ఏం బెంగపడద్దు. పూర్వజన్మలో పురుషులు ఇప్పుడు స్త్రీలు అయ్యారు, ఈ జన్మలో స్త్రీలు ఉత్తర జన్మలో పురుషులు అవుతారు. ఈ పురుషుడు స్త్రీని చూసి స్త్రీ అవుతాడు. అదేవిధంగా స్త్రీగా పుట్టిన జీవుడు పురుష రూపంపై వ్యామోహం పెంచుకొని మళ్ళీ పురుషుడుగా పుట్టి కర్మఫలాలను అనుభవించి సంసార ఫలాలను అనుభవిస్తాడు. కర్మఫలమందు ఆసక్తి పెంచుకొని ధరించే దేహమే లింగదేహము. కర్మఫలాల మీద ఆసక్తి అనేది మనం పెంచుకోవడం వల్ల మనకు వచ్చే శరీరాన్నే లింగదేహము అంటారు. ఈ లింగదేహం ఇతర లోకాలకు కూడా తిరగగలుగుతుంది, తిరిగి 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 శరీర ధారణ చేస్తుంది. అంటే మనస్సు బుద్ధితోటి కూడినటువంటి జీవ ప్రయాణం ఏదైతే ఉందో అది లింగ శరీరము. అది ఏదో శరీరంలోకి వచ్చి మళ్ళీ సంపాదించుకున్న వస్తువులన్నీ బయటికి తీసి అనుభవిస్తుంటుంది. ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్.
కొత్త శరీరంలో పాత వస్తువులు తెరిచిపెట్టుకొని కూర్చోవడం, పాత సంస్కారాలన్నీ తీసిపెట్టుకొని కూర్చోవడం, పాత బ్యాంకులో డిపాజిట్ని కొత్త కార్డు ద్వారా గీకి వాడుకోవటం. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, దాన్నే జన్మ అంటారు. ఆ దేహాన్ని లింగదేహం విడిచి వెళ్ళడమే మరణం. నిజానికి జీవుడికి జనన మరణాలు లేవు. మానవుడు జీవుని యథార్థతత్వాన్ని తెలుసుకొని వైరాగ్యంతో మనోబుద్ధి చిత్త అహంకారాలు వదిలిపెట్టి సూక్ష్మ శరీరాన్ని ఆత్మలో లీనం చేస్తే ఆ లింగదేహాన్ని వదిలించే జ్ఞాన సాధనమే చాలా కఠినమైనది. అది మానవ జన్మలోనే సాధ్యం. భగవంతుని యందు నిశ్చలమైన అనన్యభక్తి మాత్రమే అలాంటిది అనుగ్రహించగలుగుతుంది. కాబట్టి అది నువ్వు ప్రయత్నం చేయయ్యా. సంసారానికి బద్ధుడైన మానవుడు ధర్మార్థకామాలని సాధించడమే ముఖ్యం అనుకుంటాడు. కోర్కెలు నిండినటువంటి మనస్సు నుండి విడిపడలేడు. జీవితం కోర్కెల సాధనతోనే గడిచిపోతే ప్రాణోత్క్రమణ సమయంలో మనస్సు ఏ కోరికపై నిల్చొని ఉంటుందో ఆ కర్మానుభవకార్యకు పునర్జన్మకై ధూమ్రాది మార్గాల్లో చంద్రలోకానికి వెళ్ళి అక్కడి నుండి తిరిగి జన్మ ఎత్తడానికి ఓషధ రూపంలో భూమిలోకి వస్తుంది. ఓషధుల్లోకి జీవం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా అమ్మ? చంద్రుడి నుంచి వస్తుంది. ఆ జీవము చంద్రుడి నుంచి వస్తుంది. ఈ గుణాలన్నీ ఇక్కడి నుంచి వస్తున్నాయి. శబ్దము నుంచి అన్ని గుణాలు తీసుకొని వెళ్ళాం కదా. ఆ పరమాత్మ సూర్యుడి నుంచి చంద్రుడి ద్వారా ఈ అమృతమయమైనటువంటి జీవకిరణాలని పంపిస్తున్నాడు. ఈ రెండిటి యొక్క సమ్మేళనం ఓషధుల దగ్గర జరుగుతోంది. ఈ ఓషధుల నుంచి అన్నం వస్తుంది, అక్కడి నుంచి పురుషుడు వస్తున్నాడు. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది. ఏమిటయ్యా అంటే మాయా. చంద్రుడి యొక్క ప్రకాశం స్వయం ప్రకాశం కాదు, సూర్యుడి యొక్క ప్రకాశం. చైతన్యం పరమాత్మ యొక్క ప్రకాశము అనేటటువంటి దాని ద్వారా మాయా కల్పితం లేనటువంటి జీవుడు, స్వతసిద్ధమైన సత్తా లేని జీవుడు అని చెప్పడానికి చంద్రుడితోటి పోల్చారు. ఆ జీవుడు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? కళలతోటి వస్తున్నాడు. ఆ కళలతోటి వచ్చినటువంటి జీవుడు కాబట్టే వీడికి 84 సంవత్సరాల్లో నీకు సహస్ర చంద్ర దర్శనం చేస్తాం. ఇవన్నీ ఎందుకు చేస్తా? దర్శపూర్ణమాసి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారండి? ఆ చంద్రకళల నుంచి విడివడి నాకు మాయా అనేటటువంటి అజ్ఞానాన్ని తీయడం కోసం నేను దర్శపూర్ణమాసి లాంటి కర్మలు చేస్తున్నానయ్యా. ఈ కర్మ నన్ను స్వర్గానికి పంపించడానికి కాదు, నేను జీవుడు అనేటటువంటి మాయ నుంచి నన్ను బయటపడేయడానికి. కర్మల యొక్క లక్ష్యం కూడా చిత్తశుద్ధి, జ్ఞానము, మోక్షమే. అగ్నుల్ని అందుకే మనం ఆరాధించేది. పంచభూతాల్లో అగ్ని ఎక్కడుందండి? మధ్యలో ఉంటుంది. ఎలా ఉంటుంది? ఊర్ధ్వముఖమయ్యి ఉంటుంది. దేవతలు మనుషులకు ఏదైనా ఇవ్వాలనుకోండి అగ్నిహోత్రుడి ద్వారానే ఇస్తారు. మనుషులు దేవతలకు ఏదైనా ఇవ్వాలనుకోండి అగ్నిహోత్రుడి ద్వారానే ఇవ్వాలి. అరూపమైనటువంటి దేవతలకి రూపముతో ఉండేటటువంటి మనుష్యులు, ఈ ప్రకృతి, దీనన్నిటికీ మధ్యవర్తి అగ్నిహోత్రుడు. అందుకే అది చూసింది కాబట్టి వేదం అపౌరుషయం ఎందుకో తెలుసా? మన కళ్ళతోటి మనం చూడలేంది చెప్తుంది. అగ్నిమీళే పురోహితం. అగ్ని పురోహితుడు, రుద్విచుడు అని ఎవరు చెప్పారండి? అది మన కంటికి కనిపించేది కాదు కదా. అలా నువ్వు చూడలేనిది చెప్పేది కాబట్టే వేదం. ఆ అగ్నిహోత్రుడు ఆ పైన భూతాలకి కింద భూతాలకి మధ్యవర్తిగా ఉండి ఈ మానవులవి దేవతలకి, దేవతలవి మానవులకి ఇస్తాడు. మధ్యలో కొలికి పూస ఆయన. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి అనే విషయాలు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ చంద్రలోకానికి వెళ్ళి జన్మెత్తడానికి భూలోకంలో ఔషధ రూపంలో వచ్చి తిరిగి పురుషతేజంగా మారి యోనిలో ప్రవేశించి జన్మిస్తాడు. జ్ఞానులు వాళ్ళ మనస్సుని పరమాత్మపై నిలిపి తేజో మార్గంలో పయనించి పరమాత్మ కంటే భిన్నమైనది ఏదీ లేదని పరమాత్మలో లీనమవుతారు. కాబట్టి పరమాత్మలో వాళ్ళు లీనమైపోతారు. ఇక్కడ ఆడవాళ్ళు ఇదంతా మగవాళ్ళకే చెప్తున్నారని అనుకోకండి. స్త్రీ రూపం ధరించినటువంటి జీవుడు అన్నారు. జీవుడు అనే పదాన్ని పుంలింగంగా చెప్పారు కాబట్టి ఇక్కడ స్త్రీ పుంభేదం లేదు. జీవుడికి చెప్తున్న కథ ఇది. జీవుడికి చెప్పే కథ, స్త్రీ పురుషులకు కాదు ఇది చెప్తోంది. కాబట్టి ఇందులో జీవుడు కాబట్టి జీవుడు జీవుడే. అలా లీనమైపోతారు. ఇక చతుర్ముఖ బ్రహ్మాదల్ని పరమాత్మగా భావించిన వాళ్ళు మొదట వాళ్ళు ఉపాసించిన పరమాత్మ అంశదేవత దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండే కర్మ మొత్తం పూర్తి కాగానే మళ్ళీ తిరిగి వచ్చేస్తారాయా పుణ్యం క్షీణించగానే భూలోకానికి వచ్చి బిడ్డలకే బిడ్డలై పుడతారు. ఎక్కడో పుట్టరండి. ఇప్పుడు నా పిల్లలు అనుకుంటున్నటువంటి వాళ్ళు వెనక మీ తల్లిదండ్రులు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. కాబట్టి
ఎవరో కాదు, మళ్ళీ వాళ్ళ బిడ్డలై పుట్టి కర్మఫలానురూప జన్మలు పొందుతారు. అందుకనే పిల్లలు లేకపోతే మళ్ళీ మేము ఈ భూమి మీద పుట్టలేము, మాకు మోక్షం రాలేదు, ఇంకా పితృదేవతల స్థితిలోనే ఉన్నాం మేము, మరి ఇది అనుభవించాక పుట్టాలి అంటే సంతానం ఉంటేనే కదా ముందరికి వెళ్ళేది. మమ్మల్ని తరింపజేయాలంటే ఏం చేయాలి? పుత్రుడు లేకపోయినా పర్వాలేదు, భాగవతోత్తముడైనటువంటి సంతానం వచ్చాడంటే వాళ్ళు తరించినట్టు. ఎందుకు తరిస్తారయ్యా అంటే వీడు ఆత్మ చైతన్యంలో కలిస్తే వీడిలో భాగమే అది కూడా వెళ్ళి ఆత్మ చైతన్యంలో కలుస్తుంది. పితరులని తరింపజేశాడు అంటే భాగవతోత్తముడు, భగవంతుడే సర్వత్రా అనుకున్నవాడు, నిజంగా నీ పితృదేవతలకి నువ్వు యోగ్యమైనటువంటి స్థితినివ్వాలి అంటే భాగవతోత్తముడివిగా. కర్మల్లో లోపం ఉండొచ్చు, భాగవతోత్తముడిలో లోపం ఉండదు, పరమాత్మతో రమిస్తూ ఉంటాడు. వదిలిపెట్టమని చెప్పట్లా, చెయ్యగలిగినంత చెయ్యి, కానీ భాగవతోత్తముడు అవటం మర్చిపోకు, అది ఖాయంగా ఉండాలి అనే విషయం చెప్తూ ఇలా అనేక అంశాలతో సృష్టించుకుంటాడు. పరమాత్మంశతో జన్మించిన ఋషులు, దేవతలు కర్మఫలానుసారం ఐశ్వర్యం, పారమేష్ట్యం, అధికారం పొంది జన్మిస్తారు. ఇంకొందరు కర్మానుసారులై ధర్మాలను అనుసరించి రజోగుణంతో ఇంద్రియాధీనులై పితృదేవతలను ఆరాధించి సంసారబద్ధులవుతారు. పరమాత్మ సకల చరాచర స్వరూపుడు, ఏకరూపుడు, అరూపుడు, భక్తితో ప్రపంచాన్ని పరమాత్మ రూపంగా చూడటమే జ్ఞానం. అవ్యక్త పరమాత్మయే కనిపించే ప్రపంచమని సగుణ నిగుణ నిర్గుణ పరమాత్మైక్యమే భక్తి మార్గము, సాంఖ్యయోగము. దీనిని అనన్య భక్తుడు మాత్రమే, అంటే నేను అది వేరు కాదు అని అనుకునే భక్తుడు మాత్రమే గ్రహిస్తాడు, మననం చేస్తాడు, అంతర్బాహ్య ప్రవృత్తిలో ఆచరించగలుగుతాడు. కపిల మహర్షి దేవహూతికి చెప్పిన, శుకయోగి పరీక్షిత్తుకు చెప్పిన సూత శౌనకాదులు వివరించారు. ఇది కపిల మహర్షి దేవహూతికి చెప్పాడని శుకయోగి పరీక్షిత్తుకు చెప్తే అది సూతుడు శౌనకాదులకు చెప్పాడయ్యా. సూతుడు శౌనకాదుల్ని ఇట్లా వివరించాడు. శుకయోగి పరీక్షిత్తుతో, రాజా, దేవహూతి కపిలుణ్ణి తన పుత్రునిగా గాక సాక్షాత్ పరమాత్మ అంశతో అవతరించిన విష్ణు భగవానుడిగా దర్శించి ఆమె జన్మ ధన్యమైంది కదా. నిన్న అన్నం తినేటప్పుడు అమ్మగారు కూడా అదే అన్నారు, మా ఇంట్లో సాక్షాత్తు పరమాత్మ పుట్టాడు, జగద్గురువు పుట్టాడు అని. అలా చూసుకొని వాళ్ళు ఆనందిస్తున్నారు అంటే దానికి కారణం ఏమిటి? అలాంటి కర్మ ఆ వంశంలోకి వచ్చింది, అలాంటి రుణం, అలాంటి భాగవతోత్తములు ఆ వంశంలోకి వచ్చారు కాబట్టి ఆ భాగవత ఫలము అనుభవించడము అనేది వచ్చింది. అదే ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి కపిలుడు ఆమెని ఆశీర్వదించి, అమ్మ ఇక ఇహపరమైన కోరికలన్నీ నీకు సిద్ధిస్తాయని చెప్తూ కపిలుడు తల్లిని ఆశీర్వదించాడట. ఆశీర్వదించి నిష్క్రమించాడు. ఎందుకంటే సాక్షాత్తు పరమాత్మ అవతారము. మనం అందరం నమస్కారం చేయకూడదు అంటాం, భాగవతోత్తముడికి నమస్కారం చేయాల్సిందే, చేయకూడదు అనుకోకూడదు. వాడు తండ్రి కొడుక. ఇప్పుడు అమ్మవారి రూపం వేస్తాం, మనం నవరాత్రులు చేస్తాం, చిన్న కుమారి పూజ అని చిన్న పిల్లని మన ఇంట్లో పిల్లనే తీసుకొస్తాం. ఆ కుమారిని అమ్మవారిగా భావించి సాష్టాంగం చేస్తున్నాం. పరబ్రహ్మ వస్తువు అయినటువంటి పుత్రుడికి ఎందుకు చేయకూడదు? చెయ్యొచ్చు, చెయ్యాలి అని వీడు అనుకోరు, చెయ్యకూడదు అనే శాసనం లేదు. బ్రహ్మవస్తువు ఎప్పుడు కనిపించినా నమస్కారం చేయాల్సింది, మొహమాటమే లేదు. కాబట్టి ఇక భగవన్నామాన్ని స్మరించినా కీర్తించినా ఆ భక్తులు ఇహపరమైన కోరికలు సిద్ధిస్తాయని చెప్తూ ప్రార్థిస్తుంది. కపిలుడు ఆశీర్వదించాడు, నిష్క్రమించాడు. ఇక దేవహూతి సరస్వతీ నదీ తీరం దగ్గర బిందు సరోవరంలో తటములో తపోదీక్షతో పరమాత్మని ధ్యానించి ఆయనలో లీనమైంది. ఎక్కడ చేసిందండి ఆవిడ? ఎక్కడైతే కర్దమ ప్రజాపతి తపస్సు చేసి కపిలుణ్ణి పొందాడో ఆ కపిలుడి ద్వారా అనుగ్రహం పొంది అదే ప్రదేశానికి వెళ్ళి మళ్ళీ ఆ పరమాత్మలోనే లయమైంది. ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడి నుంచి పొందామో అక్కడే లయం చేయండి అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ ఆమె చేసినటువంటి దాన్ని సిద్ధిపదం అన్న నామంతో పిలుస్తారు. పరీక్షిత్తుకి శుకయోగి చెప్పినట్టు మైత్రేయుడు విదురుడికి చెప్పాడు, సూతుడు శౌనకాదులకు చెప్పాడు. తృతీయ స్కంధంలో విదుర మైత్రేయ సంభాషణ, భాగవతం యొక్క దశలక్షణాలు, సర్గము అను లక్షణాలు వివరించబడ్డాయి. విదురుడు దుర్యోధనాదులు వద్ద ఉన్నంత కాలము వాళ్ళకెవరూ ప్రత్యక్షంగా హాని చేయలేరని భగవంతుడు విదురుణ్ణి, ఈయన కనుక విదురుడు ఉంటే, విదురుడు యమధర్మరాజు కదా, యమధర్మరాజు అవతల పక్షంలో ఉంటే వీళ్ళని చూస్తూ ఉంటే మరణించే వాళ్ళు ఎవరవుతారు? అందుకని విదురుడు ఈ యుద్ధంలో ఉండకూడదు అని ఓ నాటకం ఆడి దుర్యోధనుడి ద్వారా ఆయన మొత్తం అస్త్రాలన్నీ అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. ఒకవేళ అస్త్రాలున్నా ఆయన ఎక్కడో ఉండి వార్త తెలిస్తే ప్రయోగించవచ్చు.
కాబట్టి అస్త్రాలను కూడా వదిలిచ్చేసి పంపించారండి విదురుణ్ణి అని చెప్పారు. కాబట్టి వరాహావతారం ఎంతటి అహంకారం ఉన్నా భగవద్విరోధం శిక్షగా పతనం తప్పదని తెలియపరుస్తుంది. భగవద్ధర్మం గురువులను ఆశ్రయించడము, వాళ్ళ దగ్గర ఉండటము. అందుకనే సాధు సంతుల యొక్క మహాత్మ్యం చాలా గొప్పది, వాళ్ళని ఆశ్రయించి ఉండాలి. తృతీయ స్కంధము శ్రీ మహాభాగవతము భగవానుడి ఊరువుగా మీకు స్వరూపం ఇయ్యబడింది. హరయే నమః. ఇక భాగవత భగవానుడి ఊరువుల్లో రెండవ ఊరువు భాగవత దశ లక్షణములతో రెండవదైన విసర్గ లక్షణాన్ని వివరిస్తోంది. ఇది 4వ స్కంధం విసర్గ లక్షణాన్ని చెప్తుంది. పరమాత్మ ఆయన నుండి ప్రకటించుకొని మహదాది పంచభూతములుగా విరాట్ స్వరాట్ స్వరూపాలుగా స్వర్గము తర్వాత బ్రహ్మ వల్ల సృష్టించబడినటువంటి వివిధ సృష్టులు విసర్గం అనబడుతున్నాయి. పరమాత్మ నుండి వెలువడిన సృష్టి అంతా ఆయననే మూలంగా చూపి ఆయన్ని ఆశ్రయించటకే అని చెప్తారు. ఇందులో మన్వంతరాలు, చరిత్ర, వంశాలు, అభివృద్ధి తెలపబడతాయని సూతుడు శౌనకాదులకు చెప్పారు. ఇప్పుడు చూడండి పేర్లు వస్తాయి, జ్ఞానం అయిపోయింది మీకు. చూడండి ఎప్పుడైనా వరాహావతారము కపిలుడు తృతీయ స్కంధంలో చూపించారు. వరాహావతారం దేనికి గుర్తు? యజ్ఞయాగాది కర్మకి గుర్తు. కపిలుడు దేనికి గుర్తు? జ్ఞానానికి గుర్తు. ఎప్పుడైనా కర్మ జ్ఞానము జాగ్రత్తగా పక్కపక్కనే వెళ్ళాలి. జ్ఞానముతో కర్మ చేయాలి, కర్మ జ్ఞానముతో చేయాలి. ఇది మర్చిపోకూడదు. అదే మనకి తృతీయ స్కంధంలో యజ్ఞవరాహస్వామిని చూపించారు, కపిలుడిని చూపించారు. కాబట్టి అలా జాగ్రత్తగా వెళ్ళాలయ్యా అని చెప్తూ బ్రహ్మ తను చేయవలసిన ప్రజోత్పత్తి అని భావించి శరీరం కుడివైపు నుంచి స్వయంభువు, ఎడమవైపు నుంచి శతరూప అనే స్త్రీ పుట్టారు. దంపతులు చేసి సంతానోత్పత్తిని చేయమన్నారు. వాళ్ళకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే పుత్రులు పుట్టారు. ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని 3 పుత్రికలు పుట్టారు. స్వయంభువమునువు ఆకూతిని రుచి అని, ప్రజాపతికి దేవహూతిని, కర్దమ ప్రజాపతికి ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చారు, దేవహూతిని కర్దమ ప్రజాపతికి ఇచ్చారు. కాబట్టి ఆకూతిని రుచి అనే ప్రజాపతికి, విశ్వకర్మ ప్రజాపతి కుమార్తె బర్హిష్మతి ప్రియవ్రతుని భార్య అయింది. ఉత్తానపాదునకి సునీతి, సురుచి అని 2 భార్యలు ఉన్నారు. ఈ విధంగా స్వయంభువ మనువు సంతానంతోనే ప్రజాబాహుల్యం విస్తరించింది. ప్రజలందరూ ఎక్కడి నుంచి విస్తరించి పెరిగారయ్యా అంటే ఇగో మూలం ఇక్కడి నుంచి విస్తరించుకుంటూ మన దాకా వచ్చింది అని చెప్తూ స్వయంభువముని మనువు రుచి ప్రజాపతికి ఆకూతినిచ్చి వివాహం చేశాడు. పుత్రికా ధర్మ పద్ధతి. శ్రద్ధగా ఈ పేర్లన్నీ వినండి. వింటే మీ శరీరంలో ఈ పేర్లే ఉన్నాయి అన్నీ. ఎందుకంటే మీ విత్తనాలు ఇవి అని చెప్తున్నాడు. ఒక్కొక్క విత్తనము ఒక్కసారి ఆనందంగా అట్లా ఊగుతుంది. భగవత్ కథలో నన్ను తలుచుకున్నారు వీళ్ళు, భాగవత కథలో నన్ను తలుచుకున్నారు అని మన శరీరంలో ఆ పూర్వజులైనటువంటి ఆ ప్రజాపతుల దగ్గర నుంచి అందరూ కూడా ఉత్తేజమై, వాళ్ళు ఒక్కసారి ఉత్తేజమైతే బయట ప్రపంచంలో ఉండే వాళ్ళ శక్తులన్నీ ఉత్తేజమై ఇదే అది అనుసంధానమై పరమాత్మతో ఐక్యమవుతుంది. ఇది గుర్తుంచుకోండి. అందుకని పేర్లు శ్రద్ధగా వినండి. వేగంగా చదువుకుంటూ వెళ్తాను. స్వయంభువ మనువు సంతానంతో ప్రజాబాహుళ్యం విస్తరించింది. స్వయంభువ మనువు రుచి ప్రజాపతికి ఆకూతినిచ్చి వివాహం జరిపించాడు. పుత్రికా ధర్మ పద్ధతిలో. పుత్రికా ధర్మ అంటే పుత్రికని పుట్టినటువంటి కుమారుణ్ణి నేను పెంచుకుంటాను అంటే పుత్రికా ధర్మ పద్ధతి వివాహం అంటారు. అల్లుడితోటి వాళ్ళతోటి ముందే చెప్పాలి, నేను పుత్రికా ధర్మ పద్ధతిలో వివాహం చేస్తున్నాను అంటే వాళ్ళకి పుట్టే సంతానం నాది అని. దీనికి మళ్ళీ ఒక సైంటిఫిక్ రీజన్. ఇప్పుడే వద్దు, వేగంగా చదువుదాం అనుకున్నా, కానీ మళ్ళీ ఒకటి చెప్దాం అనిపించింది. ఎప్పుడైనా సరే కూతురికి పుట్టినటువంటి కొడుకుతోటి సమానం తండ్రికి. ఎందుకయ్యా అంటే ఎక్స్ 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 వై అని 2 చెప్తాం, అవునా? ఇప్పుడు ఈ ఎక్స్ వై 2 కలిస్తే కొడుకు పుడతాడు. ఎక్స్ వై పుట్టలేదు, కలవలేదు కదా, కాబట్టి కూతురు 2 ఎక్స్ ఎక్స్. తల్లిలో ఉండేటటువంటి మా అమ్మగారిలో నుంచి వచ్చినటువంటి ఎక్స్, ఆవిడలో ఉన్నటువంటి ఎక్స్ 2 కలిసినాయి కాబట్టి అమ్మాయి పుట్టింది. అంటే అటు తరము ఇటు తరము. ఇప్పుడు ఆవిడెవరు? నాకు సంబంధించినటువంటి పత్ని. ఆ పత్నికి సంబంధించి పుట్టినటువంటి కూతురులో భార్య తల్లి యొక్క, నా తల్లి యొక్క లక్షణాలే ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది? భార్యకి పుట్టున్నటువంటి కొడుకు, కూతురికి పుడుతున్నటువంటి కొడుకు ఎలాంటి వాడయ్యా అంటే ఈ భార్య యందే ఇంకొక వై అనేటటువంటిది పుట్టి వచ్చి వస్తున్నటువంటి సంతానం అది. కాబట్టి కొడుకుతోటి సమానం. అన్ని కర్మలు చేయడానికి వాడికి హక్కు ఉంది.
అసలు ఒక ఇంట్లో దద్దినం చేస్తే ఖచ్చితంగా కూతురు కొడుకు వచ్చి భోజనం చేస్తేనే అది సంపూర్ణమైనట్టు. కొడుకులు 100 మంది తిన్నా లాభం లేదు. కూతురు కొడుకు వచ్చి తింటేనే ఆ పితృయజ్ఞం పరిపూర్ణం అవుతుంది. అందుకనే ఎక్కడున్నా రావే అని పిలుస్తుంటారు, పిల్లవాడిని తీసుకురా అని చెప్తారు. కారణం అది. ఇప్పుడు వాళ్ళకి మరి తెలుసో తెలీదో తెలియదు, కానీ ఇది ఖాయంగా పూర్వం పెద్దలందరూ పాటించినటువంటి విషయమే. కాబట్టి పుత్రికకు పుట్టిన కుమారుణ్ణి పెంచుకోవచ్చు. రుచి ప్రార్థనలకు మెచ్చి మహావిష్ణువు ఆదిలక్ష్మి ఆకూతి గర్భాన కవలలుగా జన్మించారు. వాళ్లే యజ్ఞుడు దక్షిణ అనేటటువంటి వాళ్ళు. యజ్ఞుడు అనుకున్న ప్రకారం మనువుకి పుత్రుడుగా పరిగణించబడ్డాడు. సహోదరి అయిన దక్షిణను వివాహం చేసుకున్నాడు. వారికి తుషితులు యాములు అను పేరు పొందినటువంటి 12 పుత్రులు పుట్టారు. వాళ్ళ పేర్లు ఏంటంటే తోషుడు, ప్రతోషుడు, సంతోషుడు, భద్రుడు, శాంతి, ఇడస్పతి, ఇద్ముడు, కపి, విభుడు, వాణ్ణే విప్రువు అని కూడా అంటారు. వక్ని, వాణ్ణి స్వష్ణుడు అని కూడా అంటారు. సుదేవుడు, రోచనుడు అని వాళ్ళు పిలువబడతారు. వీళ్ళందరూ స్వయంభువ మనువు కాలంలో దేవతలు. మరీచ్యాదులు సప్తఋషులు. యజ్ఞుడు దేవేంద్ర పదవిని పొందాడు. స్వయంభువ మనువు 2 కుమార్తెలు. దేవహూతికి కర్దమ ప్రజాపతితో వివాహమైంది. వారికి కపిలుడి అవతార రూపంలో భగవంతుడు అవతరించాడు. దేవహూతికి భగవతత్వ బోధ చేసి తరించాడు. వాళ్ళకి 9 మంది పుత్రికలు జన్మించారు. వాళ్ళు కళ, మరీచి మహర్షికి భార్య, అనసూయ అత్రి మహర్షి భార్య, త్రిమూర్తుల్ని అంశగా పొందినటువంటి ఆవిడ. ఈ కళకి వచ్చేసేపటికి 2 కుమారుడు, ఒక కుమారుడు కశ్యపుడు, ఇంకొక ఆమె పేరు పూర్ణిమ. ఈ అనసూయకు వచ్చేటప్పటికి చంద్రుడు, దత్తుడు, దుర్వాసుడు, ఈ 3 త్రిమూర్తుల రూపంలో పుట్టారు. శ్రద్ధ ఆంగీరసముని భార్య. ఆమెకి సినీవాలి, కుహు, రాక అని కుమార్తెలు. ఉతధ్యుడు, బృహస్పతి అనువారు కుమారులుగా జన్మించారు. హవిర్భవుడు పులస్త్య పత్ని అయింది, పులస్త్యుడి యొక్క భార్య అయింది. వాళ్ళకి అగస్త్యుడు, విశ్రవసువు అనే పుత్రులు పుట్టారు. విశ్రవసువుకి ఇలాబిలా అనే భార్య యందు కుబేరుడు, కైకసి అను కుబేరుడు పుట్టాడు. కైకసి అనే భార్యలతో రావణ, కుంభకర్ణ, విభీషణ పుత్రులు, శూర్పణఖ అనే కుమార్తె పుట్టారు. అందుకని తండ్రి ఒకడే, తల్లి వేరుతోటి కుబేరుడు, రావణాసురుడు సోదరులు అవుతారు. ఇక గతి పులహుడికి భార్య. వీళ్ళకి కర్మశ్రేష్ఠుడు, పరియసుడు, సహిష్ణుడు అని 3 పుత్రులు కలిగారు.